హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. జీపీఓ సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో దీనికి సంబంధించినటువంటి మరి నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తుంది, సో మరి ఎన్ని వేకెన్సీస్తో ఈ యొక్క నోటిఫికేషన్స్ను విడుదల చేయాలని ప్రభుత్వం ఇక్కడ భావిస్తుంది. మరి జీపీఓలకు సంబంధించినటువంటి పదోన్నతుల గురించి మరి ఈ విషయం గురించి మొత్తం ఓవరాల్గా తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో గ్రామ పరిపాలనకు సంబంధించినటువంటి జీపీఓ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళను పదోన్నతులను కల్పించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకోవడం జరిగింది. తెలంగాణ మినిస్ట్రియల్ సర్వీస్ నిబంధన 1998 ను సవరించి సీనియర్ అసిస్టెంట్ పదోన్నతులను పొందేందుకు వారికి అర్హత కల్పిస్తూ బుధవారం ఒక ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందండి. సో అయితే జూనియర్ అసిస్టెంట్ జీపీఓలకు మరి 60:40 నిష్పత్తిలో సీనియర్ అసిస్టెంట్లుగా ఇక్కడ పదోన్నతులు కల్పించాలనేసి ఆదేశించింది. ఇక్కడ జిల్లా స్థాయిలో రొటేషన్ విధానంలో పదోన్నతులను కల్పిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందండి. అయితే ఈ జీపీఓ సంబంధించినటువంటి విషయానికి వస్తే ఏదైతే మన గ్రామ పరిపాలనకు సంబంధించినటువంటి ఆఫీసర్లకు సంబంధించినటువంటి అనుకుంటున్నామో సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి. సో ఇయర్ ఎండ్ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మరి ఎన్ని వేకెన్సీస్తో నోటిఫికేషన్స్ రావచ్చు అంటే మరి దాదాపుగా తెలంగాణలో వచ్చేటటువంటి జీపీఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ 6,000కు పైగా ఇక్కడ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా ఈ జీపీఓ సంబంధించినటువంటి ఏదైతే పోస్ట్ ఏదైతే ఉన్నాయో సో ఇది ప్రభుత్వానికి చాలా కీలకమైనది అన్నమాట. అంటే ఈ 6 గ్యారెంటీలను మరి ప్రతి గ్రామానికి చేరాలంటే ఖచ్చితంగా ఇక్కడ జీపీఓ అనేది తప్పనిసరిగా ఉండాలి. సో దీనివల్లనే ప్రభుత్వము చేపడుతున్నటువంటి స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఎస్పెషల్లీ ఈ 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి స్కీమ్స్ మరి ఈ జీపీఓలకు సంబంధించినటువంటికి ఏదైతే ఉన్నదో దీనికి ఖచ్చితంగా ఉండాల్సిందే. కాబట్టి ఈ జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేది 100% నోటిఫికేషన్స్ దిశగా మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి విడుదల చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. సో దాంతోపాటుగా మనకు ఏదైతే గ్రూప్స్ గురించి అడుగుతున్నారో ఈ గ్రూప్స్ కూడా మనకు ఈ ఇయర్ ఎండ్ వరకే ఉంటుందండి నోటిఫికేషన్స్. సో ఎందుకంటే ఇప్పటి వరకు శాంతికుమారి గారి కమిటీ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. దాంతోపాటుగా మనకు వివిధ శాఖల్లో సంబంధించినటువంటి కమిటీతో పాటు మరి సిలబస్ సంబంధించినటువంటి కమిటీ కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ కొంచెం టైం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి సో ఇక్కడ కొంచెం అటు ఇటు టైం పట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. సో దాంతోపాటు మనకు ఇంకొక విషయం ఏంటిదంటే ఏదైతే మనం రీసెంట్గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాదాపు 2,480 పోస్టులతో మరి ఇప్పటికే సీఎం గారి దగ్గర ఒక ఫైల్ అయితే పోవడం జరిగింది. సో ఈ ఆమోదం లభించిన తర్వాత నోటిఫికేషన్స్ కూడా 1 by 1 వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ తరుణంలో. సో మరి నోటిఫికేషన్స్ విషయంలో ఎటువంటి న్యాయ వివాదాలు లేకుండా సో అన్నీ కూడా పారదర్శకంగా ఎగ్జామ్స్ నిర్వహించాలన్న ఉద్దేశంతో ఇక్కడ మరి ప్రభుత్వం అయితే చాలా దృఢ సంకల్పంతో ఉన్నది అన్నమాట. సో ఖచ్చితంగా పారదర్శకంగా నిర్వహించాలి ఎగ్జామ్స్, సో న్యాయ వివాదాలు లేకుండా అనేసి ప్రయత్నం చేస్తుంది. సో ఇలాంటి తరుణంలో మరి కొంచెం అటు ఇటు అయినా కూడా నోటిఫికేషన్స్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తెలంగాణలో. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ మనము ఎప్పటి నుంచో చెప్పుకొని వచ్చేటటువంటి నోటిఫికేషన్ ఎఫ్బిఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, సో డిఎల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్, ఈ 2 నోటిఫికేషన్స్ గతంలో కూడా మరి ప్రభుత్వము నోటిఫికేషన్స్ ఆర్థిక శాఖకు కూడా ఆమోదం లభించి మరి నోటిఫికేషన్స్ను విడుదల చేసే టైంకి కొంచెం ఆలస్యం అయినందువలన మరి ఈ నోటిఫికేషన్స్ డిలే అయింది. మరి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి అప్కమింగ్ నోటిఫికేషన్స్తో మళ్ళీ రాబోతుంది. కాబట్టి సో ఖచ్చితంగా మరి తెలంగాణలో ఒక భారీ నోటిఫికేషన్స్ను చూడబోతున్నాం. సో ఓవరాల్గా అయితే ఈ ఇయర్లో మంచి నోటిఫికేషన్స్తో తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా 20 నుంచి 30 నోటిఫికేషన్స్తో రకాల నోటిఫికేషన్స్తో మరియు ఈ యొక్క నోటిఫికేషన్స్ విడుదల చేయాలనే దిశగా కనిపిస్తుంది. కాబట్టి 100% ఇక్కడ రిక్రూట్మెంట్ జరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేట్ అండి.